బీఆర్ఎస్ పార్టీలో వర్గపోర్లు నడుస్తున్నాయి. కవితది ఒక వర్గం, హరీష్ రావుది ఒక వర్గం, కేటీఆర్ది ఒక వర్గం అన్నట్లు 4-5 వర్గాలు నడుస్తున్నాయి అని చెప్పేసి ఒక ప్రధాన టాక్. అందులో హరీష్ రావు గారు బయటికి వెళ్ళిపోతారు, బీజేపీ పార్టీలోకి వెళ్తారు, కొత్త పార్టీ పెడతారు, టీఆర్ఎస్ పార్టీని మళ్ళీ నిర్మిస్తారు, అది ఇది అని చెప్పేసి అంటున్నారు. మీరు హరీష్ రావు గారితో మీకు ఎక్కువ అటాచ్మెంట్ కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నారు, నిజంగా హరీష్ రావు గారు బయటికి వెళ్ళే ఛాయిసెస్ ఏమైనా ఉన్నాయి? అది ఊహాజనితమైనటువంటి ప్రశ్నలకు సమాధానం లేదు. హరీష్ రావు గారు నిప్పు, హరీష్ రావు గారు ఉద్యమకారుడు, హరీష్ రావు గారు మాట ఇస్తే మాట మీద నిలబడే వ్యక్తి. హరీష్ రావు గారు అనేది ఒక కొండంత శిఖరం. అది హరీష్ రావు గారు ఈ బయట కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేసి ఈ ఆనందం శునకానందం పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. హరీష్ రావు గారు వర్గము, కేటీఆర్ వర్గము, కవిత వర్గము అనేది ఇక్కడ ఉండవు. వీళ్ళంతా కూడా కేసీఆర్ వర్గం, తెలంగాణ వర్గం. కేసీఆర్ వర్గము, తెలంగాణ వర్గం. చాలా మంది కొంతమంది శునకానందం పొందడానికి ఏం చెప్తున్నారంటే, ఈ రోజు అతను వెళ్ళిపోతాడేమో, ఇతను వెళ్ళిపోతాడేమో, లేనిపోని అపోహ సృష్టించి ఈ రోజు తను ఖచ్చితంగా హరీష్ రావు గారికి కావాలని చెప్పి పొగబెట్టడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తారు. ఈ ప్రయత్నాలు ఎప్పుడు కూడా సఫలం కాదు. కేసీఆర్ గారు బతుకున్నన్ని రోజులు తెలంగాణ ఉంటుంది, కేసీఆర్ గారు బతుకున్నన్ని రోజులు పార్టీ ఉంటుంది, కేసీఆర్ గారు ఉన్న రోజులు కేసీఆర్ గారికి ముఖ్యమంత్రి చేసుకుంటారు. వీళ్ళందరూ కలిసే ఉన్నారని నేను నమ్ముతున్నటువంటి మాట. అంటే మీరు హరీష్ రావు వర్గంలో ప్రధాన అనుచరులుగా మీ పేరు కూడా వినిపించింది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. హరీష్ రావు గారు అనేది అది కొండ, నేను చెప్తున్నా కదా, హరీష్ రావు గారు శిఖరం. ఆయన 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 వెంట ఉద్యమకారుడు అంటే ఉద్యమకారులు ఉండడంలో తప్పేముంది? మా పార్టీ నాయకుడు అండి, మా నాయకుడు ఏమిటి ఖచ్చితంగా అందరితో పాటు ఉంటాం. ఇప్పుడు అనుచరుడా, నేను ఒక కార్యకర్తను, నేను ఒక నాయకుడిని, నేను కష్టపడిన ఉద్యమకారుడిని, ఖచ్చితంగా బరాబర్ ఉంటా. నేను దాంట్లో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. అతని కొరకు అవసరమైతే తెలంగాణ కొరకు మేమైతే కష్టపడ్డామో అతని కొరకు ఖచ్చితంగా మేము తెలంగాణ కొరకు, ఆయన ఎంత అయితే తన జీవితాన్ని త్యాగం చేయడానికి 24 గంటలు భారతదేశంలో అత్యధికంగా పనిచేసి భారతదేశంలో రాజకీయ నాయకుడు అంటే ఇలా ఉండాలని చెప్పేసి ఒక రోల్ మోడల్ గా ఉన్నటువంటి నాయకుడు వెంబడి మేము చాలా మంది ఉన్నాం. మేమే కాదండి, హరీష్ రావు గారు వెంబడి కేటీఆర్ గారు ఉన్నారు, కవిత గారు ఉన్నారు, సంతోష్ రావు గారు ఉన్నారు, తెలంగాణ ప్రజానికి మొత్తం హరీష్ రావు గారు వెంటనే ఉన్నారు. 10ల సార్లు కేటీఆర్ గారు కూడా చెప్పారు, నేను ఇంకా రాజకీయాల నుంచి వదిలేస్తా అని చెప్పేసి మాట్లాడినాను. నేను నిన్న మొన్న టీవీలలో చూసిన. సో కేసీఆర్ గారికి 2 కళ్ళండి, ఒకరు హరీష్ రావు గారు, ఒకరు కేటీఆర్ గారు. మొన్న సభకి వెళ్ళిన నేను ఉన్నా, అక్కడ ఏర్పాట్లకు దగ్గర కూడా ఉన్నారు కదా, అక్కడ ఎవరెవరు ఫోటోలు కనిపించినాయి? పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పార్టీ ప్రెసిడెంట్. మరి హరీష్ రావు గారు రెండు కళ్ళు అన్నారు కదా, మరి ఇంకో కన్ను పరిస్థితి ఏంటంటే? నేనేమంటున్నానంటే, అది పార్టీలో మీరు కేసీఆర్ గారికి అడగాల్సినటువంటి ప్రశ్న, కేటీఆర్ గారికి అడగాల్సిన ప్రశ్న. నేను ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తగా, మా కార్యకర్తగా చిన్న పదవి ఇచ్చిన, చిన్న బాధ్యత ఇచ్చిన, చిన్న పని ఇచ్చిన, ఆ పని చేయడంలో హరీష్ రావు గారి శిష్యులుగా, లేకపోతే పార్టీ కార్యకర్తలుగా, కేసీఆర్ గారి సైనికులుగా. సభలో గుర్తింపు లేదు, హరీష్ రావు గారికి గుర్తింపు పోయింది, హరీష్ రావుని పక్కన పెడుతున్నారు, ఆ సభతోటే తెలిసిపోయింది అని చెప్పి. సూర్యుడి పైన ఉమ్మేస్తారా? సూర్యుని దాచగలుగుతామా? సూర్యుని పైన అంటే మబ్బులు వచ్చినంత మాత్రాన ఆకాశం ఎత్తైనటువంటి నాయకుడిని ఆపగలుగుతామా? హరీష్ రావు గారు ఆకాశం అంతా ఉన్నటువంటి నాయకుడు, ఆకాశం అంతా ఎత్తున్నటువంటి నాయకుడు. అంటే మబ్బులు వచ్చినంత మాత్రాన, కారు మబ్బులు వచ్చినంత మాత్రాన సూర్యుడిని ఆపగలుగుతామా? సూర్యుని ఆపలేము. ఈ తెలంగాణకు వెలుగు జిల్లు నమ్మే సూర్యుడు ఎంతనో హరీష్ రావు గారు కూడా అంతే. హరీష్ రావు గారు ఉద్యమకారుడు సార్, నేను ఒప్పుకుంటాను, సూర్యుడు లాంటి వాడే హరీష్ రావు. సో అదే సూర్యుని పక్కన పెట్టే ప్లానింగ్ ఏమైనా చేస్తున్నా? నేను ఏమంటున్నా, సూర్యుని పక్కన పెట్టగలుగుతామా అని అంటున్నా. నా క్వశ్చన్ మీకు అర్థమైపోవాలి. నేను చెప్పే సమాధానం ఏంటంటే, మీరు మ్యాటర్ డైవర్ట్ చేస్తున్నారు. నేనేమంటున్నా, హరీష్ రావు గారు ఎవరెస్ట్ శిఖరం అంతా ఎత్తున్నటువంటి నాయకుడు, కేసీఆర్ గారి కుడి భుజము, ఆ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఆయన స్వశక్తి. హరీష్ రావు గారు కొడుకు కోసం పక్కన పెడుతుండొచ్చు. కొడుకు, కూతురు, అల్లుడు ఎవరైనా సరే అండి, కేసీఆర్ గారు పని చేయాల్సిందే. తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి మాలాంటి కార్యకర్తలు కేసీఆర్ గారి కొరకు, తెలంగాణ ప్రజల కొరకు పనిచేసేటువంటి వాళ్ళం మేము. కేసీఆర్ గారు ఆ క్వశ్చనే హరీష్ కాదు, ఆ క్వశ్చనే రాదు. హరీష్ రావు గారు అనే వ్యక్తికి ఏది ఈ తెలంగాణలో జరగదు. అవి ఊహాజనితమైనటువంటి చాలా మంది సోషల్ మీడియా, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రాపగండా లాంటివి. కాలమే ప్రతిదానికి సమాధానం చెప్తుంది.